వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇది పోలీసులకు ఐబొమ్మ ఇస్తున్న వార్నింగ్. ఐబొమ్మపై పోలీసులు నజరు పెట్టడంతో ఐబొమ్మ సంచలన ప్రకటన. ఎంత ధైర్యం ఉంటే పోలీసులకే వార్నింగ్ ఇస్తారా? అసలు ఎవరు ఈ ఐబొమ్మ అంటూ నిర్వాహకులు. ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్సైట్. ఇప్పటికే సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఐబొమ్మ సైట్ ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరింది. ఐబొమ్మ టాలీవుడ్ ను ముంచేస్తున్న పైరసీ భూతం అని సినీ ఇండస్ట్రీతో పాటు పోలీసులు పైరసీ వెబ్సైట్లపై నిఘా పెట్టారు. దీంతో ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. దీంతో ఐబొమ్మ నిర్వాహకులకు చిరెత్తుకొచ్చిందేమో, మాకే వార్నింగ్లు ఇస్తారా అంటూ పోలీసులకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ముక్కున వేలేసుకునేలా చేసింది. పోలీసులకు బొమ్మ చూపిస్తామంటూ హెచ్చరించారు. తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే తాము కూడా పోలీసులపై దృష్టి పెట్టాల్సి వస్తుందంటూ బహిరంగంగా హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి 5గురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అప్పుడు సిపిగా ఉన్న సివి ఆనంద్ ఐబొమ్మ వంటి పైరసీ వెబ్సైట్లకి వార్నింగ్ ఇచ్చారు. థియేటర్లలో రహస్యంగా చిత్రీకరించడం, డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్లను దొంగిలించడం వంటి పద్ధతుల్లో ఈ ముఠాలు పనిచేస్తున్నాయని వివరించారు. పైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు 3700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల ప్రకటనల ద్వారా వీరికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, ఈ లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలో జరుగుతున్నాయని గుర్తించామని వెల్లడించారు. ఎంతటి సాంకేతికత వాడినా ఐబొమ్మ వంటి సైట్లను వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలపై ఐబొమ్మ నిర్వాహకులు స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, వెబ్సైట్ బ్లాక్ చేస్తే మా దగ్గర ఉన్న 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం, ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ బ్లాక్ మెయిల్కు దిగారు. మీడియా, ఓటీటీ హీరోలకు సంబంధించిన షాకింగ్ విషయాలు రివీల్ అవుతాయని ఐబొమ్మ ప్రకటించింది. ఇండియా మొత్తం సపోర్టు తమకు ఉందని, వెనక్కి తగ్గేదే లేదని బెదిరింపులకు దిగారు. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవని, పైరసీ ఆపబోమని తెగేసి చెప్పారు. తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. హీరోల రెమ్యునరేషన్, ఫారెన్ షూట్స్ బడ్జెట్పై మండిపడ్డారు. ఇండియాలో షూట్స్ చేస్తే బడ్జెట్ తగ్గి ఇక్కడ వారికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. ఏ దేశంలో ఉన్నా భారతదేశం గురించి తెలుగువాడి కోసం ఆలోచిస్తామని ప్రకటించారు. చావుకి భయపడని వాడు దేనికి భయపడ్డని అల్టిమేటం జారీ చేశారు. నిర్మాతలను బెదిరించిన పైరసీ సైట్లు ఇప్పుడు ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు ఎంత సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో యాడ్ అవుతున్నారు సినీ యాక్టర్ త్రిపురనేని చిట్టుబాబు గారు. నమస్తే అండి చిట్టుబాబు గారు. నమస్తే. నమస్తే. ఈ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు ఇలా డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం, బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం, దీనిపై మీరేమంటారు? అసలు ఈ ఐబొమ్మ లాంటి సంస్థలు పుట్టుకకి కారకులు ఎవరమ్మా? జన్మనిచ్చింది జన్మ ఎవరిస్తున్నారు వీళ్ళకి పుట్టుకకి కారణం? మనం వ్యభిచారం చేస్తూ ఇంకొకళ్ళు వ్యభిచారం చేస్తున్నారని చెప్పే అర్హత మనకు లేదు. వీళ్ళకి పుట్టుకనిచ్చింది మనమే, సినిమా ఫీల్డే. వాడిని అంటే ప్రేక్షకుడికి అందుబాటులోకి లేకుండా టికెట్ ధరలు పెంచి వాడిని వేరే ఆల్టర్నేటివ్ చూసుకోమని తరిమింది మనమే. ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పి వాడికి టికెట్ల రేట్లు అందుబాటు లేకుండా ఇష్టం వచ్చినట్టు పెంచి అప్పటికప్పుడు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ పెంచేసేసి ప్రేక్షకుడిని థియేటర్కి దూరం చేసేసి వాడు ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే వాడు జేబు చిల్లుపడుతుందనే భయపడే స్థాయికి వాడిని తరిమి కొట్టినాక వాడికి ఆ సినిమా చూడాలనే తపన ఉంటుంది, కానీ థియేటర్కి వెళ్ళి చూసే స్తోమత ఉండదు. అలాంటి దాన్ని అలా చేసినప్పుడు వాడు ఆల్టర్నేటివ్ వెతుకుతాడు. ఈ ఆల్టర్నేటివ్ వెతికినప్పుడు ఇలాంటి పుట్టగొడుకులు పుట్టుకొస్తాయి. ఈ తప్పు మనది. కానీ ఒక్కటి, ఇదేదో దానివల్ల ఇండస్ట్రీ రాసే ఏమీ కాదు. ఈ పైరసీ వల్ల 10%, 20% తప్పితే ఎక్కడా పెద్ద. ఇప్పుడు అలవైకుంఠపురంలో ఇంటర్వెల్ వరకు మొత్తం లీక్ అయింది వెబ్సైట్. ఎవరు ఆగిన సినిమా కంటెంట్ బాగుంటే
ఏమి ఎవడు కూడా ఈ మసకగా కనపడకుండా వినపడకుండా ఈ పైరసీ చూసి ఎంజాయ్ చేయడం నిజమైన ప్రేక్షకుడు ఎవడు కూడా. సినిమా చూడాలనుకునేవాడు ఎప్పుడైతే కంటెంట్ రిలీజ్ అయినా కూడా బాగుందంటే ఎగబడ్డారు. సో అది ఒక రకంగా ఇండైరెక్ట్ గా మంచి సినిమాకి మంచి సినిమాకి ప్రయోజనం ఉంటుంది తప్పితే ఈ పైరసీ సినిమాలు చూడాలి అని ఎవడో కోరుకోడు. కానీ ఆ చూసే పరిస్థితికి తరుముతున్నది, వాడిని ప్రేక్షకుడిని తరుముతున్నది మనమే, ఈ నిర్మాతలే. వాడు చెప్పిన దాంట్లో వాడు చేసే తప్పవచ్చు కాక అనైతికం అవ్వచ్చు, కానీ వాడు చాలా కొన్ని మంచి మాటలు చెప్పాడు. మీరు ఎక్స్ట్రావగెంట్ ఖర్చులు తగ్గించండి, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసి ప్రేక్షకుడి మీద భారం వేస్తారంటే అంతే కదా. ప్రేక్షకుడి మీద భారం అంటే మీరు ఖర్చు పెట్టి తీసాం, గొప్ప సినిమా పెద్ద సినిమా తీసాం, ఇంత ఖర్చు పెట్టి ఎవరి కోసం ఖర్చు పెట్టారు? సమాజాన్ని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టారా? ప్రేక్షకులను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టారా? మీరు వ్యాపారం ఉంది కనుక ఖర్చు పెట్టారు. గత 10 ఏళ్ల క్రితం ఇంత ఖర్చు పెట్టలేదే, అప్పుడు ఇంత వ్యాపారం లేదు. తెలుగు రాష్ట్రాలు దాటితే మనకు బిజినెస్ లేదు. ఇవాళ తెలుగు ఏంటి, కేరళ ఏంటి, కర్ణాటక ఏంటి, మా బీహార్ ఏంటి, పాట్నాలో ఉతికేసింది పుష్ప 2. ఇలా బీహార్ ఏంటి, గుజరాత్ ఏంటి, ఢిల్లీ ఏంటి, ఇతర దేశాలు ఏంటి, మలేషియా ఏంటి, మారిషస్ ఏంటి, రష్యా ఏంటి, జపాన్ ఏంటి, చైనా ఏంటి, ఇలా అన్ని దేశాలు పెరిగినాయి, బిజినెస్ పెరిగింది కనుక నువ్వు వ్యాపారం పెరిగింది కనుక ఖర్చు పెట్టి తీస్తున్నావు. నేను ఎంత ఖర్చు పెట్టాను, నాకు రేట్లు తగ్గించండి అని బెచ్చమెత్తుకుంటూ ప్రతి గవర్నమెంట్ దగ్గర అడుక్కుంటూ ఎవడు ఖర్చు? నేను ఖర్చు పెట్టి సినిమా కోసం కంటే నువ్వు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టి, వేస్టేజ్ ఖర్చు పెట్టి. సినిమా అంటే గొప్ప సినిమాలు 200 రోజులు 300 రోజులు, మీకేమో ప్లానింగ్ లేదు, స్క్రిప్ట్ లో ప్లానింగ్ లేదు. సినిమా తీస్తూ స్క్రిప్ట్, సినిమా తీస్తూ ఒక్కొక్క సినిమా తీసి ఇంకో లెంగ్త్ ఆఫ్ సినిమా షూటింగ్ ఉంటుంది. ఎందుకు? ఏం చేయాలో మీకు తెలీదా? ఆ ఎక్స్పీరియన్స్, అనుభవం లేనప్పుడు ఎందుకు తీస్తారు మీరు? ప్లాన్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, ఇష్టం వచ్చి తగలబెడతారు, డబ్బులు తగలబెట్టి ప్రేక్షకుడి మీద భారం వేస్తామంటారా? అందుకనే ప్రేక్షకుడు మీకు టాటా అని వాడు అటు పోతున్నాడు. ప్రేక్షకుడు తరిమితే అక్కడ మనమే. ప్రేక్షకుడిని వైరసేపు తరుగుతుంది మనం ఎప్పుడైతే ప్రేక్షకుడిని మనం థియేటర్కి దూరం చేస్తున్నామో వాడు ఆల్టర్నేటివ్ వెతుకుతున్నాడు. ఆల్టర్నేటివ్కి ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తాయి. ఇవాళ వీడిని పట్టుకుంటే ఇంకోటి, ఇవాళ ఐ బొమ్మ అయితే రేపు ఆర్ బొమ్మ అవుతాడు, రేపు ఎస్ బొమ్మ అవుతాడు, ఇంకోటి వస్తాడు, వీడు ఎక్కడో ఉంటాడు వీడు. సో వాడిని నేను తప్పు పట్టను. వాడు బతుకుతెరు, వాడు మార్గంలో ఒక్కొక్కడు ఒక రకంగా ఎత్తుకుంటాడు. వాడు ఆ మార్గంలో బతుకుతెరు ఎత్తుకుంటానికి మనము పునాది వేస్తున్నాం. మనము సినిమా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. దొంగని ఇల్లు బార్లా పెట్టినాక దొంగ దోచుకున్నాడంటే ఏముంది? నువ్వు బార్లా పెట్టకుండా ఇల్లుని జాగ్రత్తగా పెట్టుకుంటే దొంగ వస్తే అయ్యో ఇంత జాగ్రత్తగా అయినా దొంగ వచ్చాడని బాధపడాలి. నువ్వేమో బార్లా తెరిచిపెట్టి తాగి పడుకుని తెల్లారేటప్పటికి దోచుకుని వెళ్ళారు దొంగలు అంటే ఎట్లా? సో ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్స్. సినిమా మనం చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నాం. ప్రేక్షకుడి మీద మనకు బాధ్యత లేదు. ప్రేక్షకుడు వస్తేనే మనకు సినిమా, ప్రేక్షకుడు మన థియేటర్కి వస్తేనే మనకు ఫుడ్. మనం పెట్టే డబ్బు తిరిగి రావాలంటే ప్రేక్షకుడు మన థియేటర్కి రావాలి, థియేటర్ మనకి సినిమాకి వస్తే ఎగబడాలి అని చూడాలి. మనమేమో వదిలే మనం పైరసీలు చేస్తాం. మనం కొరియన్ సినిమాని కాపీ కొడతాం, మనం చైనా సినిమా, జపాన్ సినిమాని కాపీ కొడతాం. ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ మంచి కథ వచ్చిందో దాన్ని కాపీ కొట్టి మనం తీస్తాం. ఇది మనం పైరసీ చేస్తాం. ఇంకొకడు మన పైరసీ చేస్తాడంటే మన ఆగ్రహం చూపిస్తాం. ఎక్కడ మనకు లేని నీతి, మన దగ్గర లేని నీతి ఇంకెక్కడో ఎతకడో ఎట్లమ్మా? సో ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎవరికల్లా టయానికి నష్టపోయా దెబ్బ ఓడిపోయిన వాడు సాకులు ఎత్తుకుతున్నట్టే. పైరసీ వల్ల సినిమా నష్టపోయింది అనేది చాలా తక్కువ, రేర్. ఎందుకంటే చిన్న సినిమాలకు రావు పైరసీలు. ఈ సినిమా బ్రహ్మాండం గాడి దానికి పైరసీ వచ్చిందా? కోర్టు సినిమా బ్రహ్మాండం గాడిది పైరసీ వచ్చిందా? ఆడి తర్వాత వచ్చింది, ముందు లేదు కదా. మేజర్ సినిమాకు వచ్చిందా? కమిటీ కుర్రాళ్ళకు వచ్చిందా? సో మంచి సినిమాలు, చిన్న సినిమాలు, మంచి కథలు ఉన్నట్లు పైరసీ ఎవరికి వస్తుంది? సంవత్సరంలో రిలీజ్ అయ్యే ఒక 10-15 సినిమాలు, పెద్ద షోస్ కాల్డ్ హీరోల సినిమాలు, పెద్ద స్టార్ సినిమాలు, ఆ సినిమాలకే పైరసీ. ఎందుకంటే ఆ సినిమాలకే వీళ్ళు బెనిఫిట్ షోలు అని వారానికి మొదటి 2 వారాలు రేట్లు పెంచుకోవచ్చని దోసేసుకుందాం ప్రేక్షకుల్ని. వాళ్ళు ఎలాగో ఓపెనింగ్కి వస్తారు కదా, ఓపెనింగ్ వచ్చిన 3 రోజుల్లో దోచేసుకుందాం, పిండేసుకుందాం, వాళ్ళు ఎంత పిండేద్దాం, ఎంత నలిపేద్దాం అని ఆతృతతోటి మనవాళ్ళు చేసే దౌర్భాగ్య పనుల వల్ల పైరసీ పుడుతుంది. పైరసీ పుట్టుకకి మనమే కారణం. పైరసీ ప్రేక్షకులు అటు తరుముతున్నది మనమే. సో ఇది ఆల్ మిస్టేక్ ఆఫ్ అవర్స్. ఎవరన్నా నిలిచినది మన దగ్గర మనం వేలు చూపించేప్పుడు 4 వేలు మన చూపిస్తాయి, అది తెలుసుకోవాలి.
మనం దౌర్భాగ్య పనులు చేస్తున్నాం, దౌర్భాగ్య ఆలోచన లేకుండా అలా ఇదే ఎప్పటికప్పుడు వాడు తాత్కాలిక వాడు ఎంతో లాభం పొందిస్తారు అంతే. అంటే టోటల్ గా ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. మనం ఇలా బెనిఫిషియర్లు ఇలా రేట్లు పెంచమని అడగడం కరెక్ట్ కాదు. మనం ఎవరికోసం సినిమా ఖర్చు పెట్టాం? ప్రేక్షకుడిని తినడానికి ఖర్చు పెట్టామా? సినిమా క్వాలిటీకి వ్యాపారం పెరిగింది కనుక, ఇంటర్నేషనల్ వ్యాపారం అయింది కనుక, మనకి పాన్ ఇండియా కాదు పాన్ ఇంటర్నేషనల్ సినిమా అయింది కనుక మనం ఖర్చు పెట్టాం. గతంలో ఖర్చు పెట్టలేదే, ఏదో ఎవరినో ఉద్ధరించడానికి ఖర్చు పెట్టినట్టు. గతంలో ఎందుకు ఖర్చు పెట్టలా? అప్పుడు ఇంత బిజినెస్ లేదు కనుక ఖర్చు పెట్టలా. ఇవాళ అంత బిజినెస్ ఉంది కదా, ఎవరు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, ప్రేక్షకులను ఉద్ధరించడానికి మేము ఖర్చు పెట్టాము. ఓహో మాకు రేట్లు పెంచుకోవడానికి కూడా భిక్ష వెచ్చుతారేంటండి దరిద్రంగా. మనం చేసే తప్పుడు కార్యక్రమాలు వీటి వల్ల ఇలాంటి పుట్టుకొస్తూ ఉంటాయి. ఓకే, అంటూ వాళ్ళు ఒకటి డైలాగ్ కూడా వేశారు, హీరోల రెమ్యునరేషన్ ఫారెన్ షూట్స్ వల్ల బడ్జెట్ బాగా పెరిగిపోతుంది, అదేదో ఇండియాలో షూట్స్ పెట్టుకుంటే బడ్జెట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి కదా అని చెప్పి కూడా ఒక మంచి ఒక సజెషన్ లాగా అనుకోవచ్చు, లేదంటే ఒక మంచి వ్యాఖ్యంగా కూడా ఇచ్చారు. అయితే కొంతమందికి ఉపాధి కలుగుతుంది కదా అని చెప్పి. అది వాస్తవం. ఫారెన్ లో తీయద్దు అని అనకూడదు, అనలేము. ఫారెన్ లో తీయటం అంటే ఒక సబ్జెక్టుని బట్టి, కంటెంట్ని బట్టి, కంటెంట్ లో ఇవి డిమాండ్స్ మన. అంతేకాని కథకు అవసరం లేకపోయినా అది బాంబే అన్నా సరిపోద్ది, కానీ దాన్ని అమెరికా అని ఆస్ట్రేలియా అని మనం ఎక్స్ట్రాగా పెట్టొద్దు. అంతే సాంగులకి ఇష్టం వచ్చిన 4 దేశాలు ఒక చరణం ఒక చోట. ఈ హంగామాలు ఎందుకు? ఈ హంగామాలు అనేది చేయటం వల్లే ఖర్చు పెరుగుతుంది. అది కరెక్ట్ గా చెప్పాడు అతను. మీరు ప్రేక్షకులు మీరు ఖర్చుని బడ్జెట్ 200 రోజులు 150 రోజులు 8 షూటింగ్లు అంటే మహాకావ్యాలు తీస్తున్నామా? 3 వారాలు సినిమా రిలీజ్ అయినాక 3వ నెల తర్వాత ఆ బొమ్మ కనబడదు. అక్కడ మంచి సినిమా మంచి దీంట్లో తీయాలి. ఇష్టం వచ్చాడు హెయిర్ డ్రెస్సరు, ఫారెన్ నుంచి మగవాడికి హీరో కూడా హెయిర్ డ్రెస్సరు, ఒక అసిస్టెంట్ వాళ్ళకి స్టార్ హోటల్లో. ఏమిటి మగవాడికి కూడా హెయిర్ డ్రెస్సర్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఇన్ని గొప్ప సినిమాలు రాలేదు తెలుగు ఇండస్ట్రీలో. అందరు హీరోలు హెయిర్ డ్రెస్సులు పెట్టుకున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ సూపర్ హిట్లు, సెన్సేషనల్ సినిమాలు ఇప్పటికీ నిలబడిపోయిన సినిమా తీయలేదా? వీళ్ళందరూ హెయిర్ డ్రెస్ అని పెట్టుకున్నారా? మగవాడికి హెయిర్ డ్రెస్ ఏంటి? హెయిర్ డ్రెస్ వాడికి ఒక అసిస్టెంట్, వాళ్ళు బాంబేలో నుంచి వస్తారు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ వాళ్ళు కాదు బాంబే నుంచి రావాలి, వాళ్ళకి 5 స్టార్ హోటల్స్. ఈ దరిద్రం ఏంటి? దౌర్భాగ్యం ఖర్చులు ఏంటి? ఎవరిని ప్లీజ్ చేయడానికి ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఎవరిని తృప్తిపరచడానికి ఖర్చులు ఏమిటి? దౌర్భాగ్యం. అంటే నిర్మాత అనేవాడు అసలు సినిమా ప్రక్రియ సినిమా కాదు, వాడు వ్యాపారం కోసం కేవలం వ్యాపార దృక్పథం చెప్తే వాడికి సినిమా మేకింగ్ వీళ్ళ మీద ఏం లేదు. A+B+C+ అంతే. ఈ హీరో ఈ డైరెక్టరు ఇది ఓకే మనకి ఇన్ని కోట్లు, సో వాడు ఎంత అడిగితే అంత, ఎంత ఇవ్వాలంటే అంత, అంతే తప్పితే ఒక సినిమా తీస్తున్నాం ఖచ్చితమైన సినిమా, ఈ సినిమా ఎంతలో తీయాలి, ఇన్ని రోజుల్లో తీయాలి, ఒక డిసిప్లైన్ షెడ్యూల్ ఉండాలి, ఒక డిసిప్లైన్ పద్ధతిలో ఉండాలి, ఏమి లేదు. ఆ డిసిప్లైన్ పోగబట్టే ఏంటమ్మా షార్ట్కి క్యారవాన్లు వెళ్ళి కూర్చుంటారా మీరు? గతంలో మహా సినిమాలు కూర్చోలేదు, అక్కడ చక్కగా చెట్టు కింద కూర్చునేవారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా షామిని అయ్యండి, చక్కగా ఫ్యాన్లు పెట్టుకుంటారు, కూర్చునేవారు. శోభబాబు గారు కూడా ఫ్యాన్ తెచ్చుకునేవారు, చిన్న హ్యాండ్ ఫ్యాన్, ఆయన కూర్చుని పెట్టారు. ఈ ప్రతి షార్ట్కి క్యారవాన్లో వెళ్ళి కూర్చుంటారు ఒక్కొక్క ఆర్టిస్టు. షార్ట్కి అసిస్టెంట్ డైరెక్టర్లు పిల్లలు, కొంతమంది హీరోలు అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిస్తే రారు, డైరెక్టర్ వచ్చి పిలవాలి. ఏమి సినిమా హీరోలు దేవుళ్ళ? మీరు సినిమా హీరోలు అంటే దేవుళ్ళ అని మీ దగ్గర రావడానికి కూడా డైరెక్టర్ వచ్చి చెప్పాలి. కో డైరెక్టర్ చెప్తే కొంత హీరోలు పేర్లు ఎందుకులే, డైరెక్టర్ కో డైరెక్టర్ వస్తే చెప్తే రారు. ప్లస్ హీరోయిన్కి 3 ఒక క్యారవాన్ ఆవిడకి, ఇంకో క్యారవాన్ ఆవిడ తరపున వచ్చే వాళ్ళకి. ఏమిటిదని? సినిమానా లేకపోతే టూర్ జాలీ టూర్లా? ఇట్లా మీరు చేస్తూ ఏదో సినిమాకి నష్టం, సినిమా ఈ పైరసీ వల్ల వెంట్రుక నష్టం. పైరసీ వల్ల వచ్చేది మంచి సినిమా ఉంటే గొప్ప సినిమాకి పైరసీ ఇంటర్వెల్ దాకా లీక్ అయినా కూడా వైకుంఠపురంలో సూపర్ హిట్ అయింది. అలాగే అఖండాలు కూడా కొన్ని వచ్చినా ఏమే బాగున్న సినిమాని ఎవడూ ఏమీ చేయలేడు. ఈ పైరసీలు 1%. అంటే ఈ పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలు కానీ ఎవరైనా ఉన్నారంటారు అసలు ఇప్పటి వరకు మీకు తెలిసినంత వరకు? ఈ పైరసీ వల్లే మేము నష్టపోయామన్నారు. నాకు తెలిసినంత పైరసీలు నష్టపోయిన వాళ్ళు 1%, 2% అమ్మా. 1%. అది ఇప్పుడు అసలు లేదు. గతంలో అది 1%. ఎందుకంటే గతంలో ఇన్ని థియేటర్లు ఇంత హంగామా ఉండేది కాదు.
కానప్పుడు ఏంటంటే ఏ సెంటరు, బి సెంటరు, సి సెంటరు. సో ఏ సెంటర్లో రిలీజ్ అయిన తర్వాత బి సెంటర్కి వెళ్ళడానికి 30 రోజులు పడుద్ది ఆ రోజుల్లో. ఆ 30 రోజుల లోపల పైరసీ వస్తే ఆ బి సెంటర్లు దెబ్బతిని. ఇవాళ అది కాదు, ఏబిసిడి అన్ని సెంటర్లు ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు కదా, ఇంకా నష్టపోయేది ఏమి ఉండదు. ఎన్ని ఉన్నాయి, ఓడిపోయిన వాడు ఓటమికి సాకులు ఎత్తుక్కునే తప్పితే మనం దరిద్రపు సినిమా తీసి బ్యాడ్ కంటెంట్ తో సినిమా తీసి పైరసీ వల్ల నా సినిమా చూడలేదని ఒక కుంటి సాకు, ఆడలేక మధ్యలో ఊడు అన్నట్టు ఒక సామెత. ఇలాంటి కుంటి సాకులు తప్పితే ఏమి పైరసీ వల్ల ఇవాళ రోజుల్లో పోయే ఛాన్స్. ఎందుకంటే వీళ్ళు ఒక థియేటర్ పెద్ద సినిమాలు పై పెద్ద హీరోల సినిమాలన్నీ ఒకే రోజు 500 థియేటర్లు 600 థియేటర్లు ఏబిసిడి సెంటర్లు కూడా రిలీజ్ అయిపోతున్నాయి. ఇంకా వాళ్ళకి గతం అంటే అర్థం ఉంది, ఏ సెంటర్లు తర్వాత బి సెంటర్లు, ఏ సెంటర్లు అయినా 30 రోజులకి బి సెంటర్లు వచ్చాయి. అప్పుడు 100 థియేటర్లు 150 థియేటర్లు, తర్వాత 150 100 థియేటర్లు బీసీలో అట్లా వెళ్ళాయి. అప్పుడు అమ్మో ఏ సెంటర్లో రిలీజ్ అయినాక పైరసీ వచ్చిందంటే బి సెంటర్లు దెబ్బతింటాయి అనేది ఉండేది. ఇవాళ అదేం లేదు, ఏబీసీ ఒకేసారి రిలీజ్ చేస్తారు, ఇక సెంటర్లు దెబ్బతినేది ఏముంది. బట్ ఇవన్నీ పిచ్చి మాటలు, ఆడలేక మధ్యలో కూడా ఓటమికి కారణాలు ఎత్తుక్కునే దౌర్భాగ్య భ్రష్టత ఇంకోటి కాదు. ఇది కాదు అసలు ఆలోచించవలసింది. కరెక్ట్ గా అతను తప్పు చేశాడో ఒప్పు చేస్తున్నాడో, అతను బిజినెస్ అతను చేస్తున్నాడో, తప్పు ఒప్పు తప్పు నైతికం కాదు, అవన్నీ ఓకే. అతను అనైతికంగా చేస్తున్నాడు, దాన్ని ఖండించాలి, దాన్ని శిక్షించాలి, పట్టుకోలేదు, ఓకే, దాన్ని నేను కాదట్లా. కానీ మనం ఎంత నైతికంగా ఉన్నాం, మన ఈ కారణానికి మనం ఎవరు, ఇలాంటి పైరసీలు పుట్టుకకి జన్మనిచ్చింది ఎవరు, ఆ జన్మకి ఆ పుట్టుక కారకులు ఎవరు, మనమే. అది మన ప్రక్షాళన చేసుకోవాలి. మనం చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ఇలాంటి పుట్టగొడుగులు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పైరసీ వెబ్సైట్లను అరికట్టడానికి, ఇలాంటి పైరసీ వెబ్సైట్లను అరికట్టడానికి ఏం చేయాలంటారు? అంటే పోలీసులకే సవాల్ అనేది కరెక్ట్ కాదు. ఏమీ చేయలేము. ఎందుకంటే ఇవాళ వాడిని పట్టుకుంటారు, వీడు రేపు పొద్దున్నే మరో పేరు మార్చుకుని బి బొమ్మ అంటాడు. ఇప్పుడు ఐ బొమ్మ అన్నాడు, రేపు ఈ బొమ్మ అంటాడు. వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఇండియాలో ఉండడు, వాడు ఎక్కడో ఏ దుబాయ్లోనే ఉంటాడు. అక్కడ చట్టాలు వేరు, వాళ్ళు పట్టుకోలేడు, అక్కడ చట్టాలు వేరు. ఎక్కడో జపాన్లో ఉంటాడు, ఎక్కడో వాడు ఉండి చేస్తాడు. వాడు వీడికి అయితే పేరు మార్చుతాడు అంతే. సరే కనుక ఈ ఎప్పటికప్పుడు ఛాలెంజీలుగా మాట్లాడటం, వాడు ఛాలెంజ్ మాట్లాడి ప్రతి సవాలు మనం చేయటం, పోలీసులు పట్టుకుంటాం అంటే చట్టాలు లేవు. మనకు ఇంటర్నేషనల్ లోకి వెళ్ళి, ఒక దేశంలోకి వెళ్ళి ఇంకో దేశంలోకి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ పట్టుకురావాలంటే మనం అన్ని పట్టుకురాం. మన దగ్గర చట్టాలు లేవు, ఇంటర్నేషనల్ ఇది కోఆర్డినేషన్ లేదు. కనుక అది అవన్నీ సాధించేటప్పటికి అవుతాయి. ఇప్పుడు మనం ఇలా మన సినిమాని మన మీద కేసులు ఎన్ని ఉన్నాయి తెలుసమ్మా. ఫారిన్లో వాళ్ళ కథలు దొబ్బేశామని, కొరియా సినిమా కథను మనం దొబ్బేసి తీసామని, జపాన్ కథను దొబ్బి తీసేసామని, మన కథ లైన్ అలాగే యాజ్ ఇట్ ఈస్ మన లైన్. ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు? కేసేస్తున్నారు అంతే, ఏం చేయలేదు. సార్ ఇంటర్నేషనల్ గా నా దేశంలోకి వచ్చి వాళ్ళ పోలీసులు వాళ్ళ అధికారులు నా దేశంలో వచ్చి నన్ను తీసుకెళ్లాలంటే ఇక్కడ వాళ్ళకి ఈ రెండు దేశాల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండాలి. అవి లేవు చాలా దేశాల్లో. ఇప్పుడు అట్లాగే మనం వెళ్ళి వాడిని అరెస్ట్ చేయలేము, కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు ఇది యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ వాళ్ళే తీసుకుంటారు, యాక్షన్ ఇస్తే పేరు మార్చుకుంటాడు మర్నాడు, మళ్ళీ మామూలు కదా. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది మనం ఒక్కడి వల్ల కాదు, మనం ఒక్కడి కాదు, ఇంటర్నేషనల్ గా దానికి తగిన సైబర్ క్రైమ్స్ ని, ఇలాంటి ఈ క్రైమ్స్ ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సోషల్ మీడియా క్రైమ్స్ ని ఒక సినిమానే కాదు కదా, సోషల్ మీడియాలో అనేక వాంఛనీయమైన మెటీరియల్ పాసార్ అవుతున్నాయి, దేశద్రోహ మ్యాటర్లు కూడా పాసార్ అవుతున్నాయి. ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా తర్జన భర్జన జరుగుతుంది ఇంటర్నేషనల్ గా. అది ఒక సినిమా ఎంత దాంట్లో పీనట్ సినిమా విషయం. దేశద్రోహపు కార్యక్రమాలు, దేశ రహస్యాలను బయటపెట్టే కార్యక్రమాలు కూడా సోషల్ మీడియాల ద్వారా అనేకాలు జరుగుతున్నాయి. కనుక మొన్న స్వామీజీని అమెరికన్ మొబైల్ పెట్టుకుని వాడు దందా చేస్తాడు, పట్టుకున్నాడన్న. అసలు అమెరికన్ మొబైల్ ఇక్కడ వాడటము అంటే వాడి ఐడెంటిటీ దొరకదు. అమెరికన్ మొబైల్ వాడటంలో వాడి ఐడెంటిటీ ఇక్కడ పోలీసులు ట్రాక్ చేయలేరు. వాడు అది తెచ్చుకుని ఇక్కడ వాడుతున్నాడు. అలాంటి ఇలాగ రకరకాల వీళ్ళు చేసే అనేక తెలివితేటలు, ఆ తెలివితేటలను కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త టూర్ కావాలి మనకి. కనుక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది ఎప్పుడు ఇంటర్నేషనల్ గా ఒక్క మన సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య. కనుక అన్ని దేశాలు వీటి గురించి ఆలోచిస్తున్నాయి. సినిమా అనేది చాలా లీస్ట్ మ్యాటర్. దాంట్లో అనేక దేశ భద్రతకు సంబంధించిన విషయాలు, దేశ సమాజానికి సంబంధించిన వాళ్ళ ఎకనామిక్స్ కి సంబంధించిన విషయాలు, అనేక విషయాలు ఇలాగూ ఈ సోషల్ మీడియా వల్ల ఇలాంటి అరాచకమైన సోషల్ మీడియా వల్ల
దేశాలు నష్టపోతున్నాయి, వాళ్ళ రహస్యాలు బట్టబయలవుతున్నాయి ఇవన్నీ. అందుకని ప్రపంచ దేశాలు ఇట్ల మీద దృష్టి పెట్టినాయి. అది ఎప్పుడు వస్తుందో అన్ని చర్చించి ఒక రూలు, అందరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చే ఒక రూల్ ఎప్పుడు వస్తుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఇతను పట్టుకుంటే ఇతను పేరు మార్చుకుంటాడు, అంతకన్నా ఏం లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి చిట్టిబాబు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇది స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.